ఆలోచన చేస్తే కమిటీలో ఉన్న అందరూ ముందుకు వచ్చి ఈ యొక్క ఉద్యమాల్లో ఉన్న గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ముఖ్యంగా గ్రామంలో ఉన్న ప్రజలు వ్యాపార కుటుంబాల నుంచి కూడా పెద్ద ఎత్తున సహకారంతో ఈ ఆలయం నిర్మాణం చేసుకోవడం జరిగింది. అది చేసుకున్న తర్వాత కూడా ఈ సంక్లిష్ట చతుర్థి ఆలయ నిర్మాణం నుంచి ఈ రోజులుగా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆలయంలో నేను ఈరోజు అడిషనల్ కలెక్టర్గా అదన బాధ్యతలు తీసుకోవడం కూడా స్వామివారి ఆశీర్వాదాలని భావిస్తున్నాను. నేను ఎంత దూరము పోయే పరిస్థితులు ఉన్నా కూడా మరి స్వామివారి కృప వల్ల ఇక్కడ ఈ ఉమ్మడి జిల్లాలోనే నా సర్వీస్ మొత్తం పనిచేయడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా ఒక మంచి అవకాశం, ప్రజలకి సేవ చేసే అవకాశం స్వామి కల్పించినది. మరి మనము మన యొక్క ఆలయాల్ని కాపాడుకోవాలా, మన యొక్క ధార్మికతని చూపించుకోవాలి, మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో యువజనాల్లో కూడా ఈ యొక్క ఆలయమే కాదు చాలా ఆలయాలు చాలా వందల సంవత్సరాల నుంచి కూడా నిర్మాణమై ఇక్కడ చాలా ఈ గ్రామంలో ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. ఈ గ్రామానికి ఉదయనగర్ సోన్సెర్ల అనే పేరుతోటి ప్రఖ్యాతి గాంచిన తర్వాత ఈ పేరు కూడా కార్యక్రమంలో హుజూర్ నగర్గా మారడం జరిగింది. అయినా కూడా ఆ విశిష్టత పోగొట్టుకోకుండా నేను చాలా పట్టణాలు తిరుగుతున్నాను. నా సర్వీస్లో చాలా ఊర్లు చూశాను, కానీ ఇంత ప్రశాంతంగా ఉండి ఇంత ఐక్యత ఉన్న గ్రామం అనేది ఈరోజు పట్టణంగా మారినా కూడా ప్రజల మధ్యలో ఇంకా ఆప్యాయతలు అనుబంధాలు ఒకరికొకరు మన ఒక ఆలోచన ఇక్కడ ఈ పట్టణంలో ఉన్నట్టు నాకు ఎక్కడ కనిపించలేదు. అదే టైంలో నేను గోదావరిలో కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఇక్కడ ఒక 8 సంవత్సరాలు నేను ఇక్కడ నివాసం ఉంటే గోదావరిలో ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. కానీ అక్కడ చాలా ప్రజలు Yes,